పరిణామాలు అనేవి చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. ఏం చెప్పాలి? పరిస్థితుల్ని నెలకొల్పేటట్టు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అమ్మవారికి బోనం సమర్పించుకోవడం కూడా తప్పే. అమ్మవారికి బోనం ఇవ్వడం కూడా ఆడపిల్లల ఆచారమైనప్పుడు కూడా దాన్ని కూడా అడ్డుకోమని పోలీసులు పురమాయించారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. అంటే ఈరోజు మంగళవారం శ్రావణ మాసంలో పూజ చేసుకొని అమ్మవారికి బోనం ఎక్కించి ఇక్కడ అమ్మవారి రూపాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచేసిన అమ్మవారి శక్తి ఉంది కాబట్టి ఇన్ని వేల మంది కార్యకర్తల దగ్గర నుంచి భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఇంత అమ్మ శక్తి ఉండబట్టి ఇంతమంది వేల మంది వచ్చి ఇక్కడ ఫైట్ చేస్తుంటే కొడుతున్నారు, తిడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. నన్నైతే ఇంకా చీర కూడా నాది ఊడిపోయేటట్లు లాగి కలిపోతుంటే నేను ఇట్లా పట్టుకున్న సిగ్గుపోతుంది మనకి ఆడపిల్లలని. బోనం ఒకవైపు అంటే ఆ రజాకార ప్రభుత్వం చూశాను మనం ఈరోజు. అందువల్ల మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ మనం సిగ్గు లేకుండా మనం ఓట్లేసి గెలిపించుకున్నాం. హిందువులకి న్యాయం జరగదు. సో మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ టైం ఓట్లు వేయొద్దు. హిందువుల ఓట్లు ఈ ప్రభుత్వానికి ఓట్లు కావాలి అంటే మీరు మా గుడిని మాకు ఇవ్వండి. ఎన్ని 2 లక్షలు గజానికి కావాలి అని ఒక కాలు ఇచ్చిరంట. 100 గజాలకి 2 కోట్లు కావాలి అంటే మీరు అన్ని మతస్థుల కట్టడాలని మీరు ఎవరెవరిని అడిగారు? ఒక గజంకి 2 లక్షలు చెప్పున మీరు ఎంతమందికి ఎన్ని దగ్గరలో వసూలు చేశారు మాకు చూపించండి. హిందువులు అంటే అంత చులకన? హిందువులకు మాత్రం అడుగుతారా? ఎక్కడ సామాజిక స్పృహతో పనిచేస్తూ ఉంటాను. ఎవరికి ఏ పని జరిగినా ఎవరికి ఏ గుడికైనా బడికైనా అమ్మవారికైనా అయ్యవారికైనా అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా కూడా నేను స్పందిస్తాను. ఎందుకంటే నాకు సామాజిక స్పృహతో చేస్తున్నాను. అంటే ఒకవైపున పోలీసులు ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. మరోవైపునేమో బోనాలు తీసుకొని మరలా భక్తులు ఇంకో వేరే సైడ్ నుంచి కూడా వస్తూనే ఉన్నారు. ఈరోజు ఆగవండి బోనాలు. సాయంత్రం రాత్రి వరకు కూడా బోనాలు వచ్చినా ఆశ్చర్యపోకండి. ఈరోజు మంగళవారం పంచమి అమ్మవారికి బోనం ఎక్కించాలి. మా పని మేము చేస్తాం. ఖచ్చితంగా మా పని మేము చేస్తాం. ఎందుకు చేయకూడదు? మేము చెయ్యాలి. వాళ్ళెవరండి ఆపేయడానికి? ఎంతమందిని ఆపుతారండి? ఓకే 48 అవర్స్ టైం ఇచ్చారు కదా. 48 అవర్స్ టైంలో కానీ ఏమాత్రం వీళ్ళు కానీ యాక్సెప్ట్ చేసి ఇవ్వకపోతే కలెక్టర్ గారు స్పందించారంటున్నారు సానుకూలంగా. లేకపోతే మేము చేసే పని మేము చేసేస్తాం. మేము చేస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు 100 మంది వస్తే లక్షల మంది వస్తారు. అప్పుడు మొత్తం దిగ్బంధం చేస్తాం అంతే. జై శ్రీరామ్, జై పెద్దమ్మ తల్లి. ఖచ్చితంగా అమ్మవారి గుడిని పెద్దమ్మ తల్లిని పునర్నిర్మించాలి. ఆలయాన్ని ఎవరైతే విగ్రహాన్ని ఇక్కడ నుంచి తరలించుతుందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేంత వరకు బోనాలు వస్తూనే ఉంటాయి.